దక్కన్ క్లబ్ లో వింటేజ్ బైక్ ఎక్స్పో సూపర్ గా జరిగింది. ప్రతి ఏటా యూత్ కోసం ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఎక్స్పోలో 18వ శతాబ్దం నాటి బైక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతర్జాతీయ జావా డే సందర్భంగా ప్రతి ఏడాది జులైలో బైక్స్ తో రైడ్ నిర్వహిస్తామని అంటున్నారు మోటార్ స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన వింటేజ్ బైక్ షో అండ్ రైడింగ్ అందరినీ ఆకట్టుకుంది. దక్కన్ క్లబ్ లో జరిగిన ఈ ఎక్స్పోలో దాదాపు 50 బైక్లు షో చేశాయి. అయితే ఈసారి వర్షాలుండటంతో బైక్ షోలో రైడర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదంటున్నారు నిర్వాహకులు. We would want to say that drive smart, be safe, don't drink and drive, don't wear your seat belts. Please wear your seat belts when you are driving, and also be careful, wear your helmets. So speeding, drunken driving, riding triples, most often there is this attitude among people that traffic rules are basically to torture them or to annoy them, but actually traffic rules are for your own safety. So please follow traffic rules, be safe, enjoy your rides, live happy. సిటీ నుంచి దాదాపు 200కు పైగా వింటేజ్ బైక్స్ తో షామీర్పేట్ లేక్, నాగార్జున సాగర్, మెదక్, నర్సాపూర్ ఫారెస్ట్, భువనగిరి ఫోర్ట్, 1000 స్తంభాల గుడి ఇలా నెలకో టూరిస్ట్ ప్లేస్ కి లాంగ్ రైడ్స్ కి వెళతామంటున్నారు నిర్వాహకులు. మా జేకో వచ్చేసి జావా అండ్ ఎస్డి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవ్రీ సెకండ్ సండే వచ్చేసి ఒక చిన్న రైడ్కి పోతాము. షామీర్పేట్ లేక్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, భువనగిరి కానీ, వరంగల్ కానీ ఇట్లా చిన్న రైడ్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఎందుకంటే పాతకాలం నాటి బైక్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్ సేఫ్టీలపై అవగాహన కల్పించడానికి లాంగ్ డ్రైవ్స్ వెళుతున్నామంటున్నారు మోటార్ స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్. ఇలాంటి బైక్స్ మన హైదరాబాద్ లో 300కు పైగానే ఉన్నాయంటున్నారు. ప్రతి సంవత్సరం వింటేజ్ బైక్ ఎక్స్పో నిర్వహించుకోవటం సంతోషంగా ఉందంటున్నారు.